నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రతి బహిరంగ సభలో చెప్పిందేంటంటే, రాష్ట్రంలో మేము అధికారంలోకొస్తే జిల్లాల పునర్విభజన జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశారో, ఆ జిల్లాల్లో పరిపాలన సౌకర్యం కోసం వాటిని ఆ బౌండరీస్ అవి కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే వాటినన్నింటినీ మరోసారి ప్రజల దగ్గర వినతులు స్వీకరించి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడమా, ఉన్న జిల్లాలను విలీనం చేయడమా అనేది చూస్తామని చెప్పారు. అయితే 18 నెలల తర్వాత రీసెంట్‌గా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా వాళ్ళు తిరిగారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీంట్లో ఉన్న జిల్లాల విషయంలో కొన్ని జిల్లాలు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్న ప్లేసెస్‌ని విలీనం చేస్తూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్ని తమకు అనుకూలం లేని పార్లమెంటు ప్లేస్లలో కేంద్రీకరించాలి, అంటే అక్కడ ఓటు బ్యాంకు సాధించుకోవాలి అని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెయిన్గా ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 మధ్య కాలంలో టోటల్గా 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే దానికి ఇంకొక 13 జిల్లాలు కలిపి టోటల్గా 26 జిల్లాలతో ఇక్కడ జిల్లాలు ఏర్పాటైతే చేశారు. మొత్తంగా రాజంపేటకు సంబంధించి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్, రాజంపేట కానీ, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ తీసుకెళ్ళి రాజంపేట పార్లమెంటు దాంట్లో ఏర్పాటు చేయడం, తర్వాత దానికి అక్కడ రాజంపేట వాగ్దేయకారుడైనటువంటి అన్నమయ్య, అందరికీ మనకు ఫేమస్ తెలిసిన వ్యక్తి అన్నమయ్య పేరును పెట్టి ఆ రాయచోటి జిల్లాకు పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వము మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి, ప్రజల నుంచి వినతులు వచ్చాయి అని చెప్పి చెప్తుంది. అయితే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేకపోయినా దాంట్లో కలుపుతున్నటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మదనపల్లి జిల్లాకు సంబంధించి తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి వీటిని మెయిన్గా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అటు వైఎస్ఆర్సీపీకి విశిష్టమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మదనపల్లి జిల్లాలో గలపాలని చెప్పి కూటమి ప్రయత్నాలు చేస్తుంది. ఇక తుది నోటిఫికేషన్ ముందు మనం చూస్తే కనుక రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట ఇవన్నీ కూడా ఇటు రాజంపేట జిల్లాలో ఉండే విధంగా, తర్వాత తిరుపతి, కడప, మదనపల్లిలోకి వీటన్నిటిని రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట ఈ 3 ప్లేస్లను కూడా తిరుపతి, కడప, మదనపల్లి లాంటి జిల్లాల్లోకి విలీనం చేయాలని ప్రయత్నం, అంటే రాజంపేట అనే ఒక జిల్లానే లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ రాజంపేట పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎక్కడ పట్టు లేదు. 2004 నుంచి చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ గెలవలేదు. ఇక వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత కూడా చాలాసార్లు వైఎస్ఆర్సీపీ అక్కడ గెలుస్తూ పాగా వేసిన పరిస్థితి. సో అటువంటి ప్లేస్లో కనుక వాటిని రాజంపేటలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్ని పూర్తిగా వేరే వేరే జిల్లాల్లో కలిపితే రాజంపేట జిల్లాలో వైఎస్ఆర్సీపీ జయకేతనం ఎగరవేయదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే మార్కాపురం జిల్లా కోసం కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కాపురము, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వీటినన్నింటినీ కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తుంటే దీంట్లో బాపట్ల నుంచి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని, నెల్లూరు నుంచి కందుకూరు కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఒకవేళ అద్దంకి కాన్స్టిట్యున్సీ వెళ్తే గనక టోటల్గా ఇప్పుడు బాపట్ల జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. అవి 23కు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా తనకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు నిలబెట్టడానికి ఈ జిల్లాల పునర్విభజన మెయిన్గా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎలాగైనా సరే పాగా వేయాలని చెప్పి ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ తీసుకెళ్ళి వేరే వేరే జిల్లాల్లో కలపడం. ఇక రాజంపేట పార్లమెంటులో మెయిన్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు అనే ఒక హోప్ ఉన్న వాటిని ఇక్కడ వేరే జిల్లాల్లో ఉండడంతో రాజంపేటలో ఇటు గెలవకూడదు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాము, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం, అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని పదే పదే బయటికి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇంటర్నల్గా జరుగుతున్నది ఏంటంటే తమకు అనుకూలంగా ఉండేటువంటి తమ క్యాండిడేట్లు గెలిచేటువంటి 2029లో వాళ్ళు గెలిచే విధంగా ఈ నియోజకవర్గాల వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది.